తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఏర్పడ్డ చిక్కుముడి నెమ్మదిగా వీడిపోతోంది. చిన్న పార్టీల మద్దతు కూడగట్టడంలో విజయ్ సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే వీసీకే మద్దతు ఇవ్వడానికి రెడీ అయింది. తాజాగా వామపక్షాలతో టీవీకే చర్చలు జరిపింది. టీవీకే జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ చెన్నైలో సిపిఐ కార్యాలయానికి వెళ్లి నేతలతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై వీసీకే, సిపిఐ, సిపిఎం రేపు నిర్ణయాన్ని ప్రకటిస్తాయని టీవీకే వర్గాలు వెల్లడించాయి. ఈ మూడు పార్టీలకు కలిపి మొత్తం 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. తమిళనాడు తాజా రాజకీయ పరిణామాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించింది టీవీకే, కానీ అధికారాన్ని తీసుకోవటానికి ప్రభుత్వ ఏర్పాటుకి అడుగు దూరంలోనే కనిపిస్తోంది. లెక్కలెక్కడపై ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ఇవాళ మధ్యాహ్నం ఏదైతే గవర్నర్తో భేటీ అయినటువంటి టీవీకే అధినేత విజయ్ ఇటు తను అధికారం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అవుతుంది అని అనుకునే లోపే ఇటు గవర్నర్ తిరిగి మద్దతు ఎక్కడుంది, 118 మ్యాజిక్ స్థానాలు లేవు కదా అని అంగీకారం నిరాకరించినటువంటి నేపథ్యంలోనే వెనుతిరిగినటువంటి విజయ్ తిరిగి మద్దతు కూడగట్టుకోవడానికి కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే భాగంగా స్టాలిన్ రూపంలో ఇటు టీవీకే విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమం అయ్యే పరిస్థితులు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది ఎలాగంటే ఇప్పటికే టీవీకే పార్టీకి సంబంధించి ఎవరైతే మద్దతు ఇవ్వదలుచుకున్నారో వారు ఇటు డిఎంకే కూటమితో ఉన్నప్పటికీ కూడా మీ స్వచ్ఛందమైనటువంటి నిర్ణయాన్ని మీరే తీసుకోండి, ఇందులో ఎటువంటి ప్రోద్బలము లేదు, మీకు ఎలా నచ్చితే అంటే విజయ్కి మద్దతు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇవ్వండి, అందులో ఎటువంటి సమస్య లేదు అని చెప్పి కూడా ఇటు డిఎంకే అధినేత స్టాలిన్ చెప్పడంతో ఇటు వీసీకే కావచ్చు, అటు వామపక్షాలు కావచ్చు కొద్దిగా ఆలోచనలో పడ్డాయి. ఇప్పటికే వామపక్షాలకి దాదాపు 2 సార్లు విజయ్ రిక్వెస్ట్ చేయడం జరిగింది మద్దతు కోసం. అదేవిధంగా వీసీకే పార్టీకి సంబంధించినటువంటి 2 స్థానాల కోసం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ స్టాలిన్ మాటలు విన్న తర్వాత వీసీకే పార్టీ కావచ్చు, అటు వామపక్షాలు కావచ్చు ఆలోచనలో పడ్డాయి. విజయ్కి మద్దతు ఇవ్వాలి అనేటువంటి ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్స్ ఆ 2 పార్టీల్లో వామపక్షాలకు సంబంధించినటువంటి సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అదేవిధంగా వీసీకే పార్టీ కూడా ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ నిర్ణయాన్ని రేపు వెల్లడిస్తాము అనేటువంటి ఒక వార్తనైతే మాత్రం విజయ్ చెవిన వేయడంతో ఒక్కసారిగా కూడా టీవీకే వర్గాల్లో ఒక ఆనంద ఉత్సాహాలు కనబడుతున్నాయి. అయితే తమ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అంటే వీసీకే కావచ్చు, అటు వామపక్షాల నిర్ణయము నో అని చెప్తారా, ఎస్ అని చెప్తారా అనేటువంటి నిర్ణయం కోసం అయితే రేపటి వరకు వేచి చూడాల్సి ఉంది. వన్స్ వాళ్ళు కనుక ఓకే అంటే 6 స్థానాలు మద్దతుగా నిలవబోతున్నాయి. సో ఇప్పటికే 113 స్థానాలతో ఉన్నటువంటి విజయ్ ఈ 6 స్థానాలతో ఈజీగా మ్యాజిక్ ఫిగర్ని అందుకోగలుగుతాడు. అప్పుడు ఎటువంటి అవరోధాలు లేకుండా పూర్తి స్థాయిలో గవర్నర్ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ ఏర్పాటుకు అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి అనుమతి కోరేటువంటి పరిస్థితులు రేపు కనబడుతున్నాయి. అనుశ్రీ, రైట్. గవర్నర్ నిర్ణయం ఇప్పుడు ఎంత కీలకం అంటే ఏం చెప్తారు? తమిళనాడు రాజకీయ భవిష్యత్ ఇప్పుడు ఆయన చేతుల్లోనే ఉందంటే ఉందా అన్నట్లుగా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏమంటారు? 100% ఇప్పుడు ఏదైతే అతిపెద్ద రాజకీయ పార్టీగా అత్యధిక స్థానాలతో అవతరించినటువంటి టీవీకే పార్టీని మొదటగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సినటువంటి గవర్నరు ఆహ్వానించపోగా ఇటు టీవీకే అధినేత విజయ్ కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరినటువంటి పరిస్థితి. కేరళలో ఉన్నటువంటి గవర్నరు విజయ్ అపాయింట్మెంట్ కోరిన తర్వాత తమిళనాడు విచ్చేశారు. తమిళనాడు విచ్చేసిన తర్వాత మొన్నటి రోజున విజయ్ వెళ్ళి భేటీ అయినటువంటి పరిస్థితి. అయితే భేటీ అనంతరం కూడా తమది అత్యధిక స్థానాలు కలిగినటువంటి పార్టీ కనుక అదేవిధంగా కాంగ్రెస్ మద్దతు కూడా తమకు ఉంది కాబట్టి ఖచ్చితంగా తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతిని ఇవ్వాలని కోరారు. అయితే అందుకు భిన్నంగా గవర్నర్ ఏదైతే బల నిరూపణ మ్యాజిక్ ఫిగర్ 118 ఉందో అది తన ముందే నిరూపించుకోవాలని చెప్పి కూడా సూచించడం, ఇది ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి తీరు కాదని చెప్పి ఇటు డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి స్టాలిన్తో పాటు వామపక్షాలు కూడా గవర్నర్ తీరు పైన ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా అయితే ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ స్థానాలు కలిగినటువంటి పార్టీకి ప్రభుత్వము నిర్మించుకోవడానికి ఖచ్చితంగా ఆహ్వానించాల్సినటువంటి గవర్నరు ఆహ్వానించిన తర్వాత కొద్దిగా సమయం కేటాయించాలి. ఆ సమయంలో లోపల ఖచ్చితంగా బల నిరూపణ చేసుకోకపోతే తిరిగి ఏదైనా ఇష్యూస్ లేవనెత్తచ్చు, లేదా ఆ ప్రభుత్వం విరిగిపోవడంతో తరువాతే అత్యధిక స్థానాలు కలిగినటువంటి పార్టీని ప్రభుత్వం నిర్మాణానికి ఆహ్వానించవచ్చు. అలా కాకుండా అందుకు భిన్నంగా గవర్నరు తన ముందే ఇటు బల నిరూపణ చేపట్టాలి అనడం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే మాత్రం కనబడుతుంది. అది కాకుండా టీవీకే వర్గాల్లో కూడా అభిమానుల్లో కూడా వ్యతిరేకత కనిపించింది. కొద్దిసేపటి క్రితం విజయ్ గవర్నర్ను కలిసి వచ్చేసిన తర్వాత గవర్నర్ కార్యాలయం ఏదైతే రాజ్భవన్ ముందు టీవీకి సంబంధించినటువంటి అభిమానులు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా ప్లకార్డులను ప్రదర్శించి గవర్నర్ తీరుపైన నిరసన వ్యక్తం చేయడమే కాకుండా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాము.
లోకేష్, అన్నా డిఎంకే స్టాండ్ ఎలా ఉండబోతోంది? ఏదైనా ఉద్దేశం మారుతుందా, లేదంటే ప్రతిపక్షంలో కూర్చోడానికి మొగ్గు చూపుతారు? ఎందుకంటే సగం మంది ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతు ఇవ్వాలి అన్న ఒక వాయిస్ని వినిపించారు కదా, ఎలా ఉండబోతుందంటే ఏమంటారు? అంటే మొదటి రోజు ఏదైతే ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఈపీఎస్తో మంతనాల కోసము ఇటు టీవీకే అధినేత విజయ్ అర్జునాని ఎప్పుడైతే పంపించాడో ఆయన ఈపీఎస్తో అంటే ఎడపాటి పళనిస్వామితో మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన సమయంలో చర్చల అనంతరం కూడా అన్నా డిఎంకే పార్టీ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా అయింది. అయితే విజయ్ ఆ పార్టీ మద్దతును హోల్డ్లో ఉంచారు. అంటే దాదాపు 47 స్థానాలు కలిగినటువంటి పార్టీ మద్దతు కనుక తీసుకుంటే ఎక్కువ షరతులు డిమాండ్లు విధించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళని ఒక స్టాండ్ బైగా పెట్టినటువంటి పరిస్థితి. అయితే రాను ఎప్పుడైతే కాంగ్రెస్ను కలుపుకొని తమ మద్దతు పెరిగిందని చెప్పి గవర్నర్ అపాయింట్మెంట్కి వెళ్ళిపోయారో ఇటు అన్నా డిఎంకేని చిన్నచూపు చూడడం మొదలుపెట్టారు. అప్పుడు అన్నా డిఎంకే పూర్తి స్థాయిలో ఒక ఇంత ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ మద్దతు ప్రకటించినప్పటికీ తాము సుముఖంగా ఉన్నామని చెప్పినప్పటికీ కూడా తమ చిన్నచూపు చూడడం పైన ఆగ్రహంతో ఊగిపోయారు. అయితే దాని తరువాత సమయం నుంచి కూడా తమ మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పడంతో అన్నా డిఎంకేలో కూడా వర్గాలుగా ఏర్పడి ఇటు షణ్ముఖం వర్గం అయితే మేము విజయ్కి మద్దతు ఇస్తాము అని చెప్పి దాదాపు 27 మంది ఎమ్మెల్యేలు ఒక వర్గాలుగా చీలిపోయి పాండిచేరిలో కూడా ఇటు రిసార్ట్ రాజకీయాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా అన్నా డిఎంకే వైపు విజయ్ మరోసారి కూడా మొగ్గు చూపలేదు. కేవలం చిన్న పార్టీలు అయినటువంటి వీసీకే కావచ్చు, అదేవిధంగా వామపక్షాల యొక్క మద్దతే పదే రిక్వెస్ట్ చేస్తున్నారు విజయ్. రైట్, థ్యాంక్ యూ లోకేష్.